ఇస్తే 30 వైసీపీ. అంతేలేండి, కొద్దిగా అటు ఇటుగా అందరూ ఇదే చెప్తున్నారు. గణనీయంగా మార్పు వచ్చింది సీమ ఓటింగ్లో అనేది చెప్తున్నారు. రైట్, ఎనీవే ఒక్క నిమిషం ప్రవీణ్ ప్రసాద్ గారు, రాయలసీమకు సంబంధించి మీ అబ్జర్వేషన్ చెప్పండి క్విక్గా. అంటే చిత్తూరు జిల్లాలో ఖచ్చితంగా 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 14. కడపలో 0లో ఉన్నారు, ఎన్ని వచ్చినా బోనస్ అంతే కదా. 2 అయినా 3 అయినా అంటే స్పష్టంగా 3 అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రవీణ్ గారు చెప్పిన వాళ్ళు చెప్పిన చిన్న డివియేషన్ అవుట్ ఆఫ్ 14 10 వరకు రావచ్చు, 9-10 కూటమికి రావచ్చు. ఇక మన కర్నూలు జిల్లాలో మాత్రం వాళ్ళ ఆధిక్యత స్పష్టంగా ఉంది, వైసీపీ ఆధిక్యత. అక్కడ 5 స్థానాలు కనుక టీడీపీ గెలుచుకుంటే చాలా గొప్పగా గెలుచుకున్నట్టే. మీకు ఎన్నికలైన 2వ రోజుని రాయలసీమకు చెందిన ఒక మంత్రి గారు 40 స్థానాలు గెలుస్తామని చెప్పి 4 జిల్లాల్లో 4 పదులు వేసేసుకున్నాడు ఆయన. 52కి 12 కూటమికి వస్తాయి, 40 గెలుస్తాయి. కానీ పోస్ట్ పోల్ తర్వాత నియోజకవర్గాల వారీగా మనం ఎంక్వైరీ చేసి ఆయా నాయకులు ఎటువైపు పనిచేశారు, ఎలా చేశారు, అసలు ఈ రాష్ట్రం అంతా కనిపించిన గాలి అక్కడ ఎందుకు కనిపించలేదు, ఏమిటి రీజన్ అంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తెలుగుదేశానికి ఎందుకు అనుకూలం వచ్చింది, అక్కడ మదనపల్లి ప్రాంతం అనేది జిల్లా కేంద్రం చేయకపోవడం, దాని ఇంపాక్ట్ బాగా ఉంది అక్కడ. రాజంపేట చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడు, అది దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. సేమ్ అలాగే అనంతపురం వచ్చేప్పటికి కియా మోటార్స్ అనేది ఇవాళకి కూడా ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. అది ఒకటి బాగా అది ఒకటి బాగా పనిచేసింది. ఇక న్యాచురల్గా కడపలో ఏదొచ్చినా బోనస్ అంటే పెట్టిన క్యాండిడేట్లు కూడా అసలు వైఎస్ఆర్సీపీ 2019లో 10 స్థానాల్లో 10కి గెలిస్తే అక్కడ దాన్ని బ్రేక్ చేయగలిగి, అంటే పులివెందుల బీటెక్ కానీ రవి కానీ ఇంకేవా షర్మిల ప్రభావం కానీ చూపిస్తే ఖచ్చితంగా 22 అని కాదు, కడప కానీ జిల్లాలో కనుక షర్మిల ప్రభావం ఉందంటే ఇంకో 2 సీట్లైనా 1 సీట్ అయినా తెలుగుదేశం గెలిచిన ఆశ్చర్యపోదు. అట్ ది సేమ్ టైం ఈ 32 ఈ మొత్తం 52లో తెలుగుదేశం కూటమి వైఎస్ఆర్సీపీ పక్కన పెడితే 2 స్థానాలైనా కనీసం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం. 2 అసెంబ్లీ ఎక్కడ అనంతపురం జిల్లాలో మడకశిర కానీ సింగనమల కానీ ఖచ్చితంగా గెలిచే ప్రభావం. అంటే మొత్తం రాయలసీమ మీద చూసుకుంటే, అంటే స్టేట్ అంతా ఉన్న ఇంపాక్ట్కి రాయలసీమలో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వివేకానంద రెడ్డి ఇష్యూ, అది స్టిల్ లైవ్. అంటే ఆ కేసును పరిష్కరించకుండా జగన్మోహన్ రెడ్డి లైవ్లో ఉంచుకున్నాడు దాన్ని, అదే ఇప్పుడు దెబ్బతీసింది. ఆయన అప్పుడు పరిష్కరించి ఉంటే ఇంకోలా ఉండేది. తర్వాత జిల్లాల విభజన ఒకటి మొత్తం రాయలసీమని గందరగోళం పరిచింది. ఆ రోజు 2వ ఇష్యూ, అంటే స్టేట్ వైడ్గా ఉన్న ఇష్యూస్ పక్కన పెడితే ఈ 2 కూడా ఎక్కువ ప్రభావం చూపించాయి. అలాగే రాయలసీమలో ముస్లింల ఓట్ల మీద ఎక్కువ ఆధారపడింది వైసీపీ.